నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఏ మాయ చేసావే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది సమంత. ఆ తర్వాత వరుస హిట్లతో దూసుకుపోయింది. దాదాపు అందరూ అగ్ర హీరోలతో నటించి మెప్పించింది. ఇక ప్రస్తుతం ఈ స్టార్ హీరోయిన్ చాలా చేంజ్ అయింది. చూడటానికి క్యూట్ గా కనిపిస్తోంది. అసలు అందమే అసూయ పడేలా కనిపించడంతో శామ్ సౌందర్య రహస్యం వెనుక కారణం ఏంటి అని సినీ ఇండస్ట్రీలో చర్చించారు. వ్యాధి నుంచి బయటపడేందుకు పెద్ద యుద్ధమే చేసింది. ఒకవైపు జీవితం అంధకారంలోకి వెళుతున్న పట్టుదలతో ఎదిరించి నిలబడి గెలిచింది ఈ అందాల ముద్దుకు. చైతన్యతో విడాకుల తర్వాత కొన్నాళ్ల పాటు డిప్రెషన్ లో ఉండిపోయింది. కోలుకోవడానికి చాలా టైం పట్టింది. అటు సినిమాలకు చాలా గ్యాప్ తీసుకుంది. కొన్ని వెబ్ సిరీస్లలో మాత్రమే కనిపించింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అప్పుడప్పుడు సినిమాలో కనిపించినా అంతగా సక్సెస్ కాలేదు. ఇప్పుడు అందంపై కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఎప్పుడూ జిమ్లోనే గడుపుతూ మునుపటి రూపాన్ని తెచ్చుకునేందుకు తెగ కసరత్తులు చేస్తోంది. అటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ తన గ్లామర్ పిక్స్ ను పోస్ట్ చేస్తోంది. తాను ప్రమోట్ చేసే ఉత్పత్తులకు సంబంధించిన విషయాలను కూడా షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా సమంత తనకి సంబంధించిన కొన్ని క్యూట్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటిని చూసిన ఫ్యాన్స్ సమంత క్యూట్ లుక్ కి ఫిదా అవుతున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో సమంత చాలా యాక్టివ్ గా చాలా అందంగా ఉండేది. కానీ మయోసైటిస్ వల్ల సమంత బాడీ మొత్తం బలహీనంగా మారిపోయి మొహమంతా వాడిపోయినట్లుగా కనిపించింది. ఇప్పుడిప్పుడే మళ్లీ తన అందంపై కాన్సన్ట్రేట్ చేస్తోంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోన్న లేటెస్ట్ పిక్స్ లో సమంత మునుపటి లుక్ లోకి మారిపోయింది అని కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో సమంత పెట్టుకున్న వాచ్ అట్రాక్టివ్ గా కనిపిస్తోంది. దీని కాస్ట్ దాదాపు 30 లక్షలకు పైగానే ఉంటుందని సమాచారం. అలా సమంత లుక్ లో అన్నింటికంటే హైలైట్ గా ఆమె చేతికి పెట్టుకున్న వాచ్. సమంత బాలీవుడ్ కోసం ముంబైకి మకాం మార్చేసింది. కొన్నాళ్లు ఒంటరిగానే జీవించింది. ఒంటరి జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో ఆమె చెప్పిన కొన్ని మాటల ద్వారా అర్థమవుతోంది. ప్రస్తుతం సమంత డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతోంది. ఎక్కడికి వెళ్ళినా వారిద్దరే కనిపిస్తున్నారు. ఇద్దరి మధ్య లివింగ్ రిలేషన్ ఉందేమోనని ప్రచారం జరుగుతోంది. రూమర్స్ పై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. టైం దొరికితే చాలు టూర్స్, వెకేషన్స్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇటీవల ఈ ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా సమంత, రాజ్ ఇద్దరూ కలిసి ఒకే జిమ్ నుండి బయటకు వచ్చిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. త్వరలోనే వారిద్దరూ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారనే రూమర్స్ బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై రాజ్ నిడిమోరు వైఫ్ ను అడిగితే అలాంటిదేమీ లేదని, వారిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చింది. కానీ ప్రస్తుతం సమంత మాత్రం పూర్తి స్థాయిలో తన కెరీర్ మీదే దృష్టి పెట్టిందని తన సన్నిహితులు చెబుతున్నారు. అందులో భాగంగానే మునుపటి సమంత మనకి కనిపిస్తోందని చెబుతున్నారు.